అమరావతి రాజధాని సమీప ప్రాంతాల్లో మంగళగిరి, తాడికొండ, పెదకాకాని ఈ ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ 1000 ఎకరాల భూమి కొనుగోలు చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే ఏజెంట్లని పురమాయించాడు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. అందులో ఏమాత్రం నిజం లేదు. వేల కోట్ల రూపాయలతో భూములు కొనుగోలు చేసి వ్యాపారం చేసే ఉద్దేశం మంత్రి నారా లోకేష్కి లేదు. కంతేరు సమీపంలో అయితే హెరిటేజ్ సంస్థ ఒక 15 ఎకరాల దాకా భూమి కొనుగోలు చేసుకుంది. అది కూడా ఇప్పుడు కాదు, హెరిటేజ్కి సంబంధించిన ప్లాంట్ పెట్టాలనే ఆలోచనతోనే. అమరావతి రాజధాని రైతుల దగ్గర నుంచి కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకోవడానికి ఒక 25,000 గజాలు కొనుగోలు చేసినట్టు మీడియాలో కూడా వార్తలు వచ్చింది. అందులో రహస్యం లేదు. అంతేగాని నారా లోకేష్ అమరావతి చుట్టుపక్కల భూములన్నీ కొనుగోలు చేస్తూ ఉన్నాడు అనే దాంట్లో ఏమాత్రం నిజం లేదు. వైసీపీ వాళ్ళు పీకే బ్యాచ్ ఏదైతే రెస్క్యూ టీం ఉందో ఆ టీంని మరలా రంగంలోకి దింపారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన దగ్గర నుంచే ఈ విషయం అర్థమైపోయింది. ఎందుకంటే పులివెందుల్లో పట్టుమని 10 మంది లేకుండానే తోపులాట జరిగి క్రియేట్ చేసి డ్రామా వేశారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి అని. పెండింగ్ బిల్లులు మాజీ ముఖ్యమంత్రి ఇస్తాడా? కాంట్రాక్టర్లుగా ఉన్న మైండ్ దొబ్బిందా? హైకోర్టు కన్నా వెళ్ళాలి, లేదంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలి. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇప్పిస్తారా? పీకే టీం వేసిన, ఈ ఐపాక్ టీం వేసిన ఈ స్కిడ్ జారిపోయింది. ఇక తాజాగా నేతలు ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వైసీపీ నుంచి జారిపోకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఒక కీలక నేత, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక కీలక నేత, వైసీపీలో కీలక పదవులు అనుభవించి గడిచిన 6 నెలలుగా పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. ఆయనకి జనసేనలోకి వెళ్తున్నారని టాక్ బలంగా వినిపిస్తూ ఉంటే బోత్సను పంపించారు. సరే, అదేమైందో చూద్దాం. అయితే అమరావతి రాజధాని మీద పేటీఎం బ్యాచ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అందరూ తిప్పి కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.